నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ మాజీ ఎంపీ హర్ష్ కుమార్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, ప్రస్తుతానికి మెడికల్ కాలేజీకి సంబంధించిన స్టూడెంట్స్కి కూటమి ప్రభుత్వం పెద్ద బండరా వేసిందని అనుకోవచ్చు. కాలేజెస్ అన్నీ కూడా ప్రైవేటైజేషన్ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మీరేమంటారు? ఇది వెరీ అన్ఫార్చునేట్ అండి. కాలేజీలు ప్రభుత్వం పెట్టాల్సి ఆయన శాంక్షన్ చేసిన తర్వాత గత ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేసిన తర్వాత ఇప్పుడు దాన్ని పీపీపీ విధానంలో ప్రైవేట్ ఇవ్వడం అన్నది చాలా పొరపాటు. దానికి పెట్టడానికి అవే ఖర్చు వచ్చి 6,000 కోట్లని మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఈ 6,000 కోట్లు పెట్టడం అన్నది గవర్నమెంట్కి పెద్ద విషయం కాదు. ఈవేళ ఇందాక చూశాను, ఒక రైల్వే బోర్డు ఒక రైల్వే లైన్ గురించి వేళ ప్రైమ్ మినిస్టర్ ఓపెన్ చేస్తా ఉంది. అది సొరంగాలతో చాలా 300-400 కిలోమీటర్లు దూరం కవర్ అయ్యే రైల్వే లైన్కి రైల్వే బోర్డు 8,000 కోట్లు ఖర్చు పెట్టి ఇవాళ ప్రైమ్ మినిస్టర్తో ఓపెన్ చేస్తుంది. అటువంటిది ఒక రైల్వే బోర్డు 8,000 ఖర్చు పెట్టి ఒక రైల్ లైన్ ని ఓపెన్ చేస్తున్నప్పుడు ఇక్కడ మనకు 17 మెడికల్ కాలేజెస్కి 6,000 కోట్లు అంటే ఆ ప్రభుత్వానికి అది పెద్ద అమౌంట్ కాదు. ఇప్పుడు ఆయన గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత 10 లక్షల కోట్లు అప్పు చేశాడని అంటున్నారు. ఆయన చేసిన అప్పులో ఈ 6,000 కోట్లు ఎంత అంటే డెఫినెట్ గా ఈ 6,000 కోట్లు ఇచ్చి ప్రభుత్వంలోనే మెడికల్ కాలేజీలు పెట్టాలి. బట్ ఇంకొకటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పొరపాటుని సరిదిద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే ఈ మెడికల్ కాలేజ్ శాంక్షన్ అయిన తర్వాత 5 మెడికల్ కాలేజ్ ఓపెన్ చేశారు. 5 మెడికల్ కాలేజ్ ఓపెన్ చేసిన తర్వాత అడ్మిషన్ విధానంలో సగం సీట్లు ఆయన అమ్మకానికి పెట్టారు. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సీట్లు ప్రైవేట్ లో అమ్మకం జరిగినట్టుగా అమ్మకం పెట్టడం అన్నది కరెక్ట్. దానివల్ల ఎస్సీబీసీ విద్యార్థులు నష్టపోతున్నారు, మెరిట్ విద్యార్థులు నష్టపోతున్నారు. 100కి 50 సీట్లు అమ్మేస్తే 50 సీట్లు ఎంతండి? 25 సీట్లు మెరిట్ ఉంటే 25 సీట్లు రిజర్వేషన్ ఉంటాయి. అలాగే 100 సీట్లు మనం అడ్మిషన్స్ ఇస్తే 150 సీట్లు వచ్చినాయండి రాజమండ్రి మెడికల్ కాలేజ్కి. 150 సీట్లలోనూ 75 సీట్లు అమ్మకంగా పెట్టారు, 75 సీట్లు మామూలుగా పెట్టారు. ఈ 75 సీట్లలోనూ 30 సీట్లు 32 సీట్లు 34 సీట్లు ఓపెన్కి వెళ్తున్నాయి, 34 సీట్లు రిజర్వేషన్ వెళ్తాయి. అట్లా కాకుండా 150 సీట్లు పెడితే 68 సీట్లు ఓపెన్ కేటగిరీకి వెళ్ళి 68 సీట్లు మనకు రిజర్వేషన్కి వచ్చే పరిస్థితి ఉంది. లేకపోతే ఇప్పుడు 75 సీట్లు పెట్టి 75 సీట్లు ఏదైతే పెడతారో దాంట్లో కూడా మెరిట్ పెట్టి రిజర్వేషన్ సిస్టమ్ పెడితే డెఫినెట్ గా అది బాగుంటుంది. తప్పితే కంప్లీట్ గా ఆయన సీట్ల అమ్మకం పెట్టడం అన్నది, సగం సీట్ల అమ్మకం పెట్టడం అన్నది కరెక్ట్ కాదు. మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ లోనే పెట్టి పాత గవర్నమెంట్ కాలేజీల్లో అడ్మిషన్ విధానం ఎలాగుంది ఇంతకుముందు కాలేజీలో అదే విధానంలో అడ్మిషన్ ప్రక్రియ కానీ పెట్టినట్లయితే అది డెఫినెట్ గా ప్రజలకు ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు బట్ ఆయన పోరాటం చేస్తానంటే డెఫినెట్ గా అన్ని పార్టీలు కలవడానికి ఆయన ఎందువల్లంటే ఆయన బీజేపీకి అతుక్కుని పోయి ఉన్నాడు. మొన్న ఎలక్షన్స్ లో కూడా, రాజ్యసభ ఎలక్షన్స్ లో కూడా బీజేపీకే ఓటేసి ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలతోనూ కాంగ్రెస్ పార్టీలతోనూ ఆయన కలిసి పోరాటం చేస్తానంటే వీఆర్ వెల్కమ్, మేము రెడీగా ఉన్నాం. బట్ ఆయన మరి చేస్తాడో లేదో అన్నది మనకు తెలియదు. సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పీపీపీ విధానం ప్రవేశపెట్టడం ద్వారా అకౌంటబిలిటీ ఉంటుంది అని అన్నారు. నిజంగానే పీపీపీ విధానం వల్ల ఈ జవాబుదారీతనం అనేది ఉంటుందా? ఏమంటారు? ఎట్టి పరిస్థితుల్లోనే ఉండదండి. ఇప్పుడు మేనేజ్మెంట్ ప్రైవేట్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిన తర్వాత జవాబుదారీతనం ఎలా ఉంటుందండి? ఎట్టి పరిస్థితుల్లోనూ ఉంది. ఎవరిని మనం చేయగలం? ఎవరిని క్వశ్చన్ చేయగలం?
వాళ్ళు సీట్లు అమ్ముకుంటుంటే చూస్తూ ఉండాలి. ఈ రోజున మెడికల్ కాలేజీలో ప్రైవేట్ లో ఏ రకంగా ఎన్ని కోట్లు, ఒక్కొక్కటి ఒక్క సీటు దగ్గర దగ్గర 10 కోట్లకు అమ్ముతున్నారు. ఒక్కొక్క కాలేజీలో 5 కోట్లకు అమ్ముతున్నారు, ఒక్క కాలేజీలో 3 కోట్లకు అమ్ముతున్నారు. డిమాండ్ ప్రకారం వాళ్ళు అమ్ముకుంటున్నారు. రేపు పొద్దున్న పీపీపీ విధానం ఏమి డిసైడ్ చేస్తారో తెలియదు. అది కంప్లీట్ గా ఏ పీపీపీ విధానం అయినా సరే మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా అది యాజమాన్యానికి మేలు చేసే విధంగానే ఉంటది. పైగా జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు, రేపు నేను అధికారంలోకి వస్తే నేను ఆ పీపీపీ విధానాన్ని రద్దు చేస్తామని చెప్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా కానీ మేము ఆ విధానాన్ని రద్దు చేస్తాం. డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలోకి రావడానికి ఛాన్సులు కనబడతా ఉన్నాయి. అంత ఈజీగా తీసేయడానికి వీలు లేదు. ఎందువల్లంటే రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా బీజేపీకి ఓటు వేయాలన్న నియమం లేదు. సగం మంది కాంగ్రెస్ పార్టీకి వేయడానికి సిద్ధంగా ఉన్నారు. అన్ని పార్టీలు బీజేపీ వెళ్తున్నప్పుడు కొంతమంది బయటకు వచ్చే పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి మేము పీపీపీ విధానాన్ని సమ్మతించాం. చంద్రబాబు నాయుడు గారు చేపట్టిన విధానాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకో, పైగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారితో కూడా కలిసి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా ఈ ప్రైవేటైజేషన్ దిశగా మెడికల్ కాలేజ్ ఇస్తే ఇప్పుడు దళితులు, పేద విద్యార్థులు చదువుకునే అవకాశాన్ని, డాక్టర్లు అయ్యే అవకాశాన్ని కోల్పోయే అవకాశాలు ఉన్నప్పుడు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ముక్కుసూటుగా వెళుతున్నారు అని అనుకోవాలి? అంటే తమ తాబేదారులకి ఈ కాలేజీలు కట్టబెట్టడానికి వేసిన పథకం. ఇప్పుడు రాష్ట్రంలో ఇసుక ఉచితం అన్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యే వ్యాపారం చేసుకుంటే ఇసుక వల్ల బాధపడుతున్నారు. అలాగే ఈ 17 మందికి తమకు ఎలక్షన్లో సాయం చేసిన వాళ్ళకు, లేకపోతే వాళ్ళ బంధువులకు, లేదంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళకు క్విడ్ ప్రో క్రో ప్రకారం ఈ కాలేజీలు అన్ని ఇచ్చేస్తుంది. ఇప్పుడు భూములన్నీ ఆయన అదే విధంగా ఇస్తున్నాడు. ఈ కాలేజీలను కూడా అదే విధంగా తమ ఎవరైతే ముఖ్య అనుచరులు వాళ్ళకి ఇచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఇది సమర్థనీయం కాదండి. పేద విద్యార్థులు ఖచ్చితంగా సీట్లు కోల్పోతుంది. మరి ముఖ్యంగా ఈ ఆరోగ్యశ్రీ కూడా తూట్లు పొడిచే విధంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అది కూడా ప్రైవేటైజేషన్ దిశగా ప్రభుత్వం ఆలోచిస్తుంది అన్నది కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏమంటారు? ఆరోగ్యశ్రీ పెట్టినప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అన్నది మనం చూసుకున్నట్లయితే, ఇప్పుడు ఏ రోజున డాక్టర్స్ ఈ ఆరోగ్యశ్రీని మూసేస్తానంటారో తెలియదు. ఈ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత దగ్గర 2-3 సార్లు ఆరోగ్యశ్రీ సేవలు ఆఫ్ చేసేసారు. ఇది రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ టైంలో ప్రవేశపెట్టిన స్కీమ్ రాజీవ్ ఆరోగ్యశ్రీ. దానికి ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం పేర్లు మార్చుకుంది. కానీ యాక్చువల్ గా దీన్ని ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ దీన్ని ప్రవేశపెట్టిన తర్వాత అప్పుడు ఏ రకంగా ఆరోగ్యశ్రీ ఉండేది, ఇప్పుడు ఏ రకంగా ఆరోగ్యశ్రీ ఉంటుంది అన్నది మనం చూసుకున్నప్పుడు, మరి ఈ రోజున ఆరోగ్యశ్రీ అన్నది చాలా ఇంపార్టెంట్ పథకం అయిపోయింది. ముఖ్యంగా ఎవరికన్నా హృదయ రోగం వచ్చిందంటే, గుండె రోగం వచ్చిందంటే ఇమీడియట్ గా ఆరోగ్యశ్రీని మనం తీసుకుని వెళ్ళే పరిస్థితి. ఇప్పుడు సడన్ గా ఏ రోజుకి ఆ రోజే వాళ్ళు హాస్పిటల్ కట్టేస్తామంటే అది ఎంత ప్రమాదమో అంత ప్రమాదం. కాబట్టి ఈ ఆరోగ్యశ్రీలో బకాయిల్ని చెల్లించి ఆరోగ్యశ్రీని సజావుగా నడిపే మార్గం ప్రభుత్వం ఖచ్చితంగా ఆలోచించాలి. మరోపక్క ఏపీలో రైతులు రోడ్లకెక్కిన పరిస్థితి, యూరియా కొరత ఉంది అంటూ కూడా నినాదాలు చేస్తున్నారు, బోరున విలిపిస్తున్నారు. ఆత్మహత్యలే శరణ్యం అంటూ రైతులు అంటున్నట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. యూరియా కొరత కోసం ఏమంటారు మీరు? యూరియా కొరత అన్నది నిజంగా చెప్తున్నామండి. వాళ్ళు చెప్తున్నది కాకినాడ సముద్ర ప్రేమలో యూరియా దిగుమతి చేసుకుందామని అంటున్నారు. కానీ ఫీల్డ్ లో అంటే మనం చూసుకున్నట్లయితే గ్రామ స్థాయిలో యూరియా అన్నది దొరకట్లేదు. ఎందుకు దొరకట్లేదు అన్నది ఎవరికీ అర్థం కాని ప్రశ్న. దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన విషయం. ఎందువల్లంటే లాస్ట్ ఇయర్ ఎప్పుడు కూడా, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కానించి ఈ లాస్ట్ ఇయర్
చంద్రబాబు నాయుడు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు, తర్వాత ఈ ఇయర్ చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు వరకు ఎప్పుడు యూరియా కొరత అన్నది రాలేదు. పైగా మనకి ఈ న్యాచురల్ గ్యాస్ అంటే మన కేజీ బేసిన్ నుంచి తీసుకువెళ్లే న్యాచురల్ గ్యాస్ ఫస్ట్ ఫెర్టిలైజర్స్ కి అందిస్తుంది. అంతేకాకుండా ఫెర్టిలైజర్స్ ని మనం దిగుమతి చేసుకునే పరిస్థితి. అటువంటిప్పుడు యూరియా ఎందుకు కొరత వచ్చిందంటే ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా యూరియా కొరత కనపడుతుంది. మరి ఎందుకు వచ్చిందంటే అది డెఫినెట్ గా గవర్నమెంట్ ఫెయిల్యూరే కానీ ఇంకోటి ఏం కాదు. కాబట్టి ఇది గవర్నమెంట్ ఫెయిల్యూర్ కింద భావించాలి. పరిపాలన విధానంలో లోపమే యూరియా కొరత కారణం. బట్ పరిపాలన దక్షత అన్నది పెంచుకోవాలి ప్రభుత్వం. ఇప్పుడు ఎంత వాడాలో అంతే వాడుకోండి అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. దట్ మీన్స్ దేనికి ఇండికేషన్ అంటారు? అంటే ఎక్కువ వాడుతున్నారా, ఎక్కువ దుర్వినియోగం అవుతోందా, కావాలని ఆపేరా, ఏం జరిగి ఉండొచ్చు అంటారు? అంటే ఎప్పుడు లేని ప్రశ్నలు, ఎప్పుడు లేని సమాధానాలు. ఇప్పుడు వరకు ఇంతే వాడాలని ఎప్పుడు ఏ గవర్నమెంట్ చెప్పలేదు. ఇంతే వాడుకుంటామని రైతులు చెప్పలేదు. మొదటిసారి ఉత్పన్నం అవుతున్న క్వశ్చన్లు, సమాధానాలు చాలా విచిత్రంగా కనపడుతుందండి. ఓకే, ఇప్పుడు దీనివల్ల రైతులు పడే ఇబ్బందుల గురించి, వాళ్ళు ఎదుర్కోవాల్సిన సమస్యల గురించి ఏమంటారు? అంటే ప్రభుత్వమే చేతులెత్తేసే పరిస్థితికి వచ్చింది అంటున్నారు. రైట్. అంటే ప్రభుత్వం అంటే కళ్ళబొల్లి మాటలు ఎక్కువ చెప్తుందండి. చాలా కళ్ళబొల్లి మాటలు చెప్తా ఉంది. చేయలేనివి కూడా చేసావని, అంటే వాళ్ళు చేయలేదు చేస్తామని అసెంబ్లీలో కూడా ప్రకటిస్తాం. నేను ఒకసారి అసెంబ్లీ పెట్టుకుని వింటున్నానండి. చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు, నిరుద్యోగ వృత్తి వేసేసాం మేము. అసెంబ్లీ సాక్షిగా ఆయన ఆ మాట చెప్తే ఆశ్చర్యపోయాను. ఏంటి నా అసెంబ్లీలో నిరుద్యోగ వృత్తి ఇచ్చేసామని చెప్తా ఉన్నాడు. సరే ఎంక్వైరీ చేసుకున్నాను నేను. పొరపాటుగా నేను ఏమన్నా వేసారేమో అని చెప్తే ఎంక్వైరీ చెప్తే ఒక్కరికి ఏం లేదు. మరి ముఖ్యమంత్రి అయ్యండి అబద్ధాలు ఆడటం అన్నది ఆయన కరెక్ట్ కాదు. అలాగే దీపం పథకంలో కూడా సిలిండర్లు వచ్చాయని చెప్తా ఉన్నారు. 2 పథకాలు మొదటి 2 సంవత్సరాలు జరగలేదు. ఏదైతే తల్లి దీవెన, తర్వాత ఉచిత బస్సు, తర్వాత ఈ సిలిండర్లు, అలాగే ఏది చూసుకున్నా సరే రైతు భరోసా, తర్వాత మహిళలకి 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల పెన్షన్, ఏవి కూడా 1500 సాయం, ఏవి కూడా చేయకుండా అన్ని చేసేస్తాం. సూపర్ 6 సూపర్ 8 అంటున్నారు ఆయన. చాలా ఆశ్చర్యకరంగా ఉంది. కానీ మీరేమో ఏమీ జరగలేదు అంటున్నారు. నిన్న అనంతపురంలో జరిగిన సూపర్ 6 సూపర్ హిట్ అనే భారీ బహిరంగ సభకు ఎంతమంది తరలి వచ్చారో చూసాము. సూపర్ డూపర్ సక్సెస్ అయింది అంటున్నారు. మీరేమంటారు? హిట్ అయిందంటారా, ఫట్ అయిందంటారా? ఇప్పుడు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జనాన్ని సమీకరించడం అన్నది పెద్ద విషయం కాదండి. డ్వాక్రా వాళ్ళని తీసుకొచ్చేసి సమీకరించడం చాలా ఈజీ అధికారంలో ఉన్నప్పుడు. అప్పుడు దాన్ని ఆ సభని ఉద్దేశించి మాట్లాడుతూ నిజాలు మాట్లాడితే అందరూ సంతోషింది. నిజంగా సూపర్ 6 సూపర్ హిట్ అంటే నిజంగా సూపర్ 6 సూపర్ ఫట్ సూపర్ తుస్ అనాలి. ఎందువల్లంటే వాళ్ళు ఇచ్చిన సూపర్ 6 పథకాలు నేను మీకు మళ్ళీ ఒకసారి చెప్తాను. 20 లక్షల ఉద్యోగాలు, ఫస్ట్ నిరుద్యోగ వృత్తి మొదటి హామీ అండి. ఇది నెరవేర్చలేదు, నిరుద్యోగ వృత్తి ఇవ్వట్లేదు. రెండో హామీ రైతులకి ఏడాదికి 20 సంవత్సరాల రైతు భరోసా. లాస్ట్ ఇయర్ ఇవ్వలేదు, ఈ సంవత్సరం 7,000 వేశారు. అంటే ఈ పథకం కూడా ఎంతవరకు వెళ్ళిందో మీరు ఆలోచించండి. ఇంకా మూడో పథకం బడికి వెళ్ళే ప్రతి విద్యార్థికి 15,000 మేము వాళ్ళ తల్లుల ఖాతాలో వేస్తామని తల్లికి వందనం అని పెట్టారండి. దాంట్లో 13,000 12,000 ఈ సంవత్సరం ఇచ్చారు, కానీ ఒక సంవత్సరం అంతా దాని జోలికే వెళ్ళలేదు. ఇక 4వ పథకం వచ్చేటప్పటికి ప్రతి రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళలకు 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు 1,500 ఆర్థిక సహాయం చేస్తారు. ఇది మనం చూసుకున్నప్పుడు ఈ పథకాన్ని అమలు చేస్తే ఈ మొత్తం
రాష్ట్రమే దివాలా తీస్తుంది అని చెప్పి అది అచ్చెన్నాయుడు గారు అంటుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఈ పథకాన్ని అమలు చేశారు? అప్పుడు ఎందుకు రాష్ట్రం దివాలా తీయలేదు? ఇది 4వ పథకం. 5వ పథకం వచ్చి సంవత్సరానికి ఉచిత సిలిండర్లు 3 ఇస్తా అంటారు. ఇది అనౌన్స్ చేసిన ఒక సిలిండర్ ఇచ్చారండి. కొన్ని చోట్ల 2 సిలిండర్లు ఇచ్చారు. అసలు మొత్తం మీద రాష్ట్రం అంతా కూడా ఒక్క సిలిండర్ ఇచ్చినట్టుగా కనబడుతుంది తప్పితే ఇప్పుడు దాకా 16 నెలలు అయినాయండి. 16 నెలలకి మనం చూసుకున్నట్లయితే 4 సిలిండర్లు ఇవ్వాలని, 4 సిలిండర్లకు 1 సిలిండర్ ఇచ్చారు. ఈ పథకం కూడా అంతే. ఇంకా 6వ పథకం ఉచిత బస్సు ప్రయాణం మహిళలు. అది ఆగస్టు 15 నుంచి నడుపుతున్నారండి. అన్ని బస్సులు లేకపోయినా కొన్ని బస్సులకు ఇస్తున్నారు కాబట్టి ఇది సక్సెస్ అయింది అనుకోవచ్చు. అంటే తల్లికి వందనమును ఈ ఉచిత బస్సు 1 సంవత్సరం పోయిన తర్వాత మొదలు పెట్టారు. ఈ 2 సంవత్సరాలు మనం లెక్కేసుకుంటే మరి 4 పథకాలు పట్టన్నాయండి. కాబట్టి సూపర్ 6 సూపర్ హిట్ ఎలాగవుతుంది? ఇట్స్ ఎ ఫెయిల్యూర్. సూపర్ 6 ఇస్ ఎ ఫెయిల్యూర్. ఓన్లీ సూపర్ 6 లో వాళ్ళకి మార్కులు వేయాలంటే 50 మార్కులకి 20 మార్కులే వస్తాయి. 30 మార్కులు మైనస్ లో పోతాయి. 20 కూడా రావండి. ఎందువల్లంటే 1 సంవత్సరం అంతా తీశారు కానీ 10 మార్కులే వస్తాయి 50కి. కాబట్టి ఇది ఒక విధంగా ఫెయిల్ కింద మనం చెప్తాం. ఇప్పుడు వాహన మిత్ర పథకం ద్వారా ఈ దసరా దగ్గర నుంచి 15,000 రూపాయలు ఇస్తాము ఆటో డ్రైవర్లకి అన్నారు. కానీ ఈ వాహన మిత్ర అన్నది పాత గవర్నమెంట్ లోనే ఇచ్చారు. ఇప్పుడు ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా చంద్రబాబు నాయుడు గారు బ్యాడ్జీ ఉన్న ప్రతి డ్రైవర్ కి కూడా మేము 15,000 ఇస్తామని చెప్పి ఎలక్షన్ మేనిఫెస్టోలోనే పెట్టారు. అదే నేను ఆశ్చర్యపోయాను. నిన్న మీటింగ్ లో కొత్తగా అనౌన్స్ చేస్తున్నట్టు చేస్తా ఉన్నారు. అది ఎలక్షన్ మేనిఫెస్టోలో ఉన్నదే కాబట్టి అది పెద్ద గొప్ప ఏం కాదు. ఎలక్షన్ మేనిఫెస్టోలో ఉన్నది మళ్ళీ ఇంకొకసారి చెప్పారు. ఇచ్చే వరకు చూడాలి. లాస్ట్ ఇయర్ ఇవ్వలేదు. ఈ ఇయర్ ఏదో కొత్తగా ఇస్తున్నట్టు లాస్ట్ ఇయర్ అగ్గొట్టారు. మరి ఈ సంవత్సరంలో ఇస్తారో లేదో చూడాలి. ఇచ్చే వరకు నమ్మకం లేదు. అండ్ మరోపక్క అంటే ప్రభుత్వ ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ప్రైవేటైజేషన్ దిశగా కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుంది. దాంట్లో భాగంగానే మనం స్టీల్ ప్లాంట్ కూడా చూడొచ్చు. ఇప్పటికే షర్మిల గారు తన వాయిస్ వినిపించారు. మీ వర్షన్ ఏంటి? అంటే స్టీల్ ప్లాంట్ ఇది విశాఖ ఉక్కు ఆంధ్రలో హక్కు అని ఒక పెద్ద ఉద్యమం జరిగినప్పుడు నేను 9th క్లాస్ చదువుతున్నాను. 9th క్లాస్ 10th క్లాస్. అప్పుడు ఆ ఉద్యమంలో మేము కూడా పాల్గొన్నాం. అది ఒక ఫీలింగ్ అండి. రాష్ట్రానికి విశాఖ ఉక్కుకి ఉన్న అనుబంధం అన్నది అది ఒక ఉక్కు ఫ్యాక్టరీకి లేకపోతే ఒక బంధం అన్నది ఉంది. ఇప్పుడు ఎన్నో ఫ్యాక్టరీలు బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ చాలా వాటిని ప్రైవేట్ పరం చేసేస్తా ఉంటారు. దానిలో భాగంగానే లాభాల్లో ఉన్న విశాఖ ఉక్కుకి నష్టాల్లోకి తీసుకొచ్చి ఒక పద్ధతి ప్రకారం దాన్ని అమ్మేయాలన్నది ఇప్పటికీ ప్రయత్నిస్తాం. ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్ అంతకుముందు గవర్నమెంట్ 10 సంవత్సరాలు కాపాడుకున్నాం దీన్ని. ఇంకొక డెఫినెట్ గా ఈ రోజున ప్రైమ్ మినిస్టర్ తో అనౌన్స్ చేయించాలి. దీంట్లో నిజంగా చంద్రబాబు నాయుడు గారికి దమ్ము అనేది ఉండేది. కారణం ఏంటంటే ఒక పక్కన రకరకాల సమాధానాలు వస్తున్నాయి. పార్లమెంట్ సాక్షిగా దీన్ని అమ్మేస్తామని ఒకసారి అంటున్నారు. విశాఖ ఉక్కు మంత్రి గారు మనం చూసుకున్నట్లయితే కుమారస్వామి ఆయనేమో అమ్మ అంటున్నారు. ఇంకో మంత్రి గారు అమ్మేస్తాం అంటున్నారు. ఇప్పటికే ప్రక్రియ బిగిన్ అయిపోయిందని అంట. ఇన్ని సందేహాల మధ్య ఓ ప్రైమ్ మినిస్టర్ తో విశాఖ ఉక్కుని మేము ప్రైవేట్ పరం చెయ్యం, గవర్నమెంటే నడుపుతాం, విశాఖ ఉక్కుకి బొగ్గు గనులు కేటాయిస్తాం, బొగ్గు గనులు లేకే ప్రాబ్లం అవుతుంది అన్న ఒక స్టేట్మెంట్ ఇప్పిస్తే ప్రజలందరూ హర్షిస్తారు కదా. చంద్రబాబు నాయుడు గారిని కూడా పొగుడుతారు. మరి ఈయన లేకపోతే ఆ ప్రభుత్వం పడిపోయే పరిస్థితి ఉంది కదా. కాబట్టి ఆ విధంగా ఎందుకు ప్రయత్నం చేయట్లేదు అర్థం. ఆనాడు అధికారంలో లేనప్పుడు పవన్ కళ్యాణ్ గారు విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఉద్యోగులతో కూర్చున్నారు, ధర్నాలో పాల్గొన్నారు. ఖచ్చితంగా తగిన న్యాయం మీకు చేస్తాము అని అన్నారు. బట్ ఇప్పుడు మనం చూసినట్లయితే దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ మాట్లాడట్లేదు. ఎలా చూడాలి? పవన్ కళ్యాణ్ గారు చాలా హామీలు ఇచ్చారు. అది మనం పవన్ కళ్యాణ్ గారిని మనం చూసుకున్నట్టయితే మొన్న సుగాలి ప్రీతి
వాళ్ళ విషయంలో చూసుకుంటే వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి. తర్వాత పూజారులకి 15,000 ఇస్తా అన్నారు, అది నెలకో సంవత్సరానికో తెలియదు. ఇప్పుడు దాకా పూజారులకి న్యాయ పైసా ఇవ్వలేదు. ఈయన మాట్లాడితే హిందూ ధర్మం అంటాడు, మాట్లాడితే ఆలయంలోని తిరుపతి లడ్డూలు అంటాడు, లేకపోతే ఇవన్నీ అంటాడు. అలాగే ఈ రోజున విశాఖ గురించి మాట్లాడి ఈ రోజున అసలు ఎంత ఒబీడియంట్ గా అయిపోయాడంటే, సీఎం గారికి ఒబీడియంట్ అయిపోయాడు, పిఎం గారికి ఒబీడియంట్ అయిపోయాడు. మరి ఎందుకు ఈ పరిస్థితి? అసలు ప్రశ్నించే గొంతుకు అన్నాడు, అసలు ప్రశ్నించే గొంతుకల్లా మరి ప్రశ్నించని గొంతుకు అయిపోయింది. ఎందుకో తెలియదు. ఇప్పుడు అంటే ప్రస్తుతానికి ఏపీలో ఏదైతే గవర్నమెంట్ ఉందో అవన్నీ కూడా ఇలా ఒక్కొక్కటిగా ప్రైవేటైజేషన్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఆంధ్ర ప్రజల పరిస్థితి ఏంటి? దానికి కారణం అంటే రకరకాలుగా చెప్తుంటే ఖజానాలో డబ్బులు లేవు, ఇవంతా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పుల వల్లనే అంటారు. వైసీపీ నడితే మేము 5 ఏళ్ల కాలంలో చేసిన అప్పు ఖచ్చితంగా సంవత్సరంన్నరలో దాన్ని అధిగమించి చేశారు అంటారు. ఈ లెక్కల తడకల మధ్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అనేది సామాన్యుల మాట. మీరేమంటారు మరి? అంటే ఒకటండి, ఇప్పుడు సంవత్సరం అయిన తర్వాత కూడా పాత గవర్నమెంట్ వల్ల ఇలా జరుగుతుందని అంటే ప్రతి కూడా నవ్వుతున్నాడు. ఇప్పుడు నీకు అప్పచెప్పినంత ఎందుకు? పాత గవర్నమెంట్ అప్పులు చేసేసింది, నువ్వేదో బాగా చేస్తావు అని చెప్పేసి తాకుతో కూస్తూ ఓట్లు వేశారు. సరే 12% అధిక ఓట్లు పడడం వల్ల మొత్తం మీద మీరు చంద్రబాబు నాయుడు గారు నెగ్గిన తర్వాత వరుసగా మనం మెడికల్ కాలేజీలకి పీపీపీ విధానంలో ప్రైవేటైజ్ చేయడం, విశాఖ ఉక్కుని ప్రైవేట్ లేకుండా ఆప్ చేయకపోవడం అన్నది ఇవన్నీ చూసుకున్నట్లయితే డెఫినెట్ గా ప్రజలు ఆల్టర్నేటివ్ అన్నది చూసుకుంటున్నారు, ఆల్టర్నేటివ్ ఆలోచిస్తున్నారు ఆల్రెడీ. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చెప్పినవి కానీ అన్ని ఫెయిల్ అవుతున్నాయి, హామీలు కూడా ఫెయిల్ అవుతున్నాయి. దీనికి స్పష్టమైన కేంద్ర ప్రభుత్వంలో కానీ లేకపోతే సుప్రీంకోర్టులో కానీ ఇలా దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి రాకుండా చేయడానికి ఏమన్నా కొన్ని సెక్షన్లు యాడ్ చేసి అమెండ్మెంట్ చేసి ఇటువంటి తప్పుడు హామీలు ఇచ్చి ఉన్న వాళ్ళందరికీ శిక్ష పడేటట్టుగా వెంటనే ఈ పదవి పోయేటట్టుగా చూస్తే బాగుంటుంది. లేకపోతే సామాన్య ప్రజలు నలిగిపోతారు. ప్రతిదీ కూడా పాత గవర్నమెంట్ మీద పెట్టడం అన్నది సమంజసమైన ధారణ కాదు. డెఫినెట్ గా మీ సత్తా ఏంటో మీరు చూడండి. మీరు సంపద సృష్టిస్తానన్నారు, ఇప్పుడు దాకా ఎంత సంపద సృష్టించారు? అప్పులు తేడం తప్పితే సంపద ఏమన్నా సృష్టించమన్నది ప్రజలకు కనపట్లేదు. మీరు 10 లక్షల కోట్లు అప్పులు చేశారని మనకు తెలుస్తా ఉంది. మీరు సంపద సృష్టించకుండా అప్పులు చేయడం అన్నది సరైన పద్ధతి కాదని నా భావం. సార్, ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్కి ఆల్రెడీ షర్మిల గారు వాయిస్ వినిపిస్తున్నారు, సిపిఐ సిపిఎం కూడా జాయిన్ అవుతున్నాయి. మరి వైసీపీ కూడా జాయిన్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? నిజంగా వైసీపీ జాయిన్ అయితే చాలా మంచిదండి. డెఫినెట్ గా ప్రజల గొంతుకుతో అయితే చాలా బాగుంటది. డెఫినెట్ గా నాలాంటి వాళ్ళు అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా వైసీపీ జాయిన్ అయితే బాగుంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షం ఈ రోజున ఎవరు అవునన్నా కాదన్నా ప్రధాన ప్రతిపక్షం వైసీపీ. కాబట్టి డెఫినెట్ గా కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వెళ్తున్నప్పుడు వీళ్ళు కూడా అసలు వీళ్ళే లీడ్ తీసుకుని వాళ్ళందరినీ రమ్మని చెయ్యాలి. అలా చేస్తే ఇంకా బాగుంటుంది. చూద్దాం సార్ ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్తే. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.